ఇక్కడ 3 ప్రాముఖ్యమైన అంశాలు పరిశుద్ధాత్మ దేవుడు మన జ్ఞాపకంలో తీసుకొస్తున్నారు. ఒకటి, దేవుడు మనల్ని ప్రేమించువాడు. రెండవది, ఆయన తన ప్రమాణమును నెరవేర్చువాడు. మూడవది, ఆయన మనల్ని విడిపించువాడు. ఈ 3 విషయాలు గమనించాలి. దేవుని ప్రేమ ఎంతైనా గొప్పదే. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఒక అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తాం. దేవుని ప్రేమకు కొలతలు లేవు. మన ప్రేమకు కొలతలు ఉంటాయేమో. ఒకరిని ఒక విధంగా మరొక విధంగా ప్రేమిస్తామేమో. మన ప్రేమలో అరమరిక ఉంటుందేమో, మన ప్రేమలో స్వార్థం ఉంటుందేమో. కానీ దేవుని ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ప్రేమలో వంచన లేదు. ఆయన మోసం చేసి ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన మోసం చేసేవాడు కాదు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైందంటే అగాధ స్థలముల్లో చిక్కుకున్న మనలను సైతం పైకి లేవనెత్తిన ప్రేమ. మనుషుల ప్రేమలు కొన్నిసార్లు కొంతమందిని పడగొట్టడానికి ఉపయోగిస్తారేమో, కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు. ఈరోజు నిజమైన ప్రేమ కోసం వెంపర్లాడుతూ, నిజమైన ప్రేమ కోసం అటు ఇటు పరుగులు పెడుతూ అలసిపోయావా? ఒక్కసారి క్రీస్తు ప్రభు సిలువలో నిర్వచించిన ప్రేమను అర్థం చేసుకో. నీ కోసం ప్రాణం పెట్టిన ప్రేమ, ఆశ్చర్యమైన దేవుని ప్రేమ, నిన్ను నన్ను లేవనెత్తిన దేవుని ప్రేమ. అలాంటి ఉన్నతమైన ప్రేమకు మన జీవితాలు అప్పగించుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల దీవెన చూస్తాం.